ప్రైజ్ ది లార్డ్. మరి నేను రీసెంట్గా మేరీ జోన్స్ అనే సినిమా తెలుగులో చూడడం జరిగింది. మరి ఈ యొక్క స్టోరీ కోసం చిన్నప్పటి నుంచి సండే స్కూల్స్లో వినటమే కానీ ఇదే మొట్టమొదటిసారిగా మరి తెలుగులో, అది కూడా మన యొక్క రీజనల్ ప్రాంతంలో ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ చేయడం నాకు ఎంతగానో ఆనందాన్ని ఇచ్చింది. నిజంగా చాలా చక్కని అర్థవంతమైన స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో బ్రదర్ దినేష్ గారు చాలా చక్కగా దీన్ని నిర్మించడం జరిగింది. బ్రదర్ దినేష్ గారు చాలా చక్కగా డిఓపిని అందించారు. అలాగే బ్రదర్ నిస్సి మంచి మ్యూజిక్ని అందించారు. చాలా అద్భుతమైన నటనతో ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. అంతేకాదు, మన చేతిలో ఉన్న ఈ బైబిల్ కోసము ఎంతమంది ఎన్ని రకాలుగా మరి కష్టపడ్డారో మనకు తెలుసు. ట్రాన్స్లేషన్ చేయడానికి, బైబిల్ని మరి రూపొందించడానికి, లేకపోతే బైబిల్ మన వరకు రావడానికి మిషనరీస్ యొక్క కృషి ఎంతో ఉంది. అలాగే ఈ మేరీ జోన్స్ కూడా ఈ బైబిల్ని పొందుకోవడానికి ఎన్ని కష్టాలు పడిందో ఈ యొక్క షార్ట్ ఫిల్మ్లో మనము చూడవచ్చు. బైబిల్ పట్టుకున్న వారందరూ కూడా బాగుపడ్డారు. బైబిల్లో ఉన్న నిజదేవుని తెలుసుకుని, బైబిల్లో ఉన్న ఆయన సత్యాలను తెలుసుకొని అనేకులు ఆశీర్వదింపబడ్డారు. కాబట్టి ఈ షార్ట్ ఫిల్మ్ మీరు కూడా వీక్షించండి, అనేకులకు ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ షేర్ చేయండి. బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశము, లేకపోతే బైబిల్ గ్రంథాన్ని ఆమె పొందుకోవడానికి ఎంత కష్టపడిందో ఈ షార్ట్ ఫిల్మ్లో మనం చూడవచ్చు. కాబట్టి ఇటువంటి అర్థవంతమైన షార్ట్ ఫిల్మ్ తీసిన బ్రదర్ దినేష్ గారికి, అలాగే ఎంటైర్ టీం అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.